వెల్కమ్ టు మోరాంజీ 7 స్టడీ ఛానల్. భారత ఆర్థిక వ్యవస్థ గ్రూప్ 1, 2, 3, 4లో భాగంగా ఎకానమీలో భాగంగా పార్ట్ 2 వీడియో చేసుకోవడం జరుగుతుంది. మనకు 1985-86లో ఇందిరా ఆవాస్ యోజన, ఇది ఆర్ఎల్ఏ జీపీలో భాగంగా ఇందిరా ఆవాస్ యోజన ప్రారంభించడం జరుగుతుంది. 1989 నుండి ఇది జవహర్ రోజ్గార్ యోజనలో కలవడం జరుగుతుంది, జేఆర్వైలో. 1985లో వచ్చేసి కాయలపడ్డ పరిశ్రమల చట్టం తివారీ కమిటీ సూచనల మేరకు ఏర్పాటు చేసుకుంటాం మనం. 1986లో వినియోగదారుల రక్షణ చట్టం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. 1986లో బాల కార్మిక నిషేధ చట్టం కూడా ఉంటుంది. 1986లోనే జాతీయ విద్యా విధానం కూడా ఏర్పాటు చేసుకుంటాం. అలాగే 1986లో SEPUP సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ అర్బన్ పూర్, అంటే అర్బన్లో నివసించే పేదవాళ్ళ కోసం చేసుకోవడం 1986లో చేసుకుంటాం దీన్ని, SEPUP. 1986లో కాపాట్ అంటే ఏంది ఎక్స్ప్లెనేషన్, కౌన్సిల్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ పీపుల్స్ యాక్షన్ అండ్ రూరల్ అండ్ టెక్నాలజీ, అంటే కాపాట్ ప్రారంభించుకోవడం జరిగింది. 1987లో ఆపరేషన్ బ్లాక్ బోర్డు ప్రారంభించుకోవడం జరుగుతుంది. తర్వాత 1987లోనే బోర్డ్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ రీకన్స్ట్రక్షన్ IFRను ప్రారంభించుకుంటాం మనం. మోహన్ కన్నా సూచనల మేరకు 1987లోనే సహకార వ్యవస్థ కూడా ఏకసాపేక్ష విధానం కూడా తెచ్చుకుంటాం. అలాగే మే 5, 1988లో మనం ఏం చేసుకుంటాం, జాతీయ అక్షరాస్యత మిషన్ని చేసుకోవడం జరుగుతుంటుంది. అలాగే వచ్చేసి 1988లో టెక్నాలజీ మిషన్లో భాగంగా ఏం చేస్తాం మనం, నేషనల్ లిటరసీ పాలసీని తెచ్చుకుంటాం. ఇందులో ఏజ్ ఎంత, 15 నుంచి 30 ఏళ్ళ మధ్య వయసున్న వారికి విద్యను అందించడం జరుగుతుంది. అయితే 1988లో లిటరసీ పాలసీ అంటారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన మోరాంజీ 7 ఛానల్ స్టడీ ఛానల్ నేము మనము యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసే ఉంటాయి. మన దాంట్లో గ్రూప్ 1, 2, 3, 4 కూడా వీడియోలు ఉన్నాయి, మీరు వీక్షిస్తారని ఆశిస్తున్నాను. అలాగే మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే మోరాంజీ 7 ఛానల్ని మీకు అన్ని వీడియోలు అవైలబుల్గా ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఇట్లా బెల్ ఐకాన్ రావడం జరుగుతుంది, ఇట్లా బెల్ బటన్ ఉంటుంది. ఈ బెల్ బటన్ క్లిక్ చేస్తే ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అనే బటన్ ఉంటుంది. ఆల్ బటన్ క్లిక్ చేసినామంటే మీకు మన వీడియోలో ఉన్న అన్ని ఛానల్ రావడం జరుగుతుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని మా నుంచి విద్యా ప్రయోజనం పొందండి అని కోరుకుంటున్నాను. గ్రామీణ విద్యార్థులు అయితే మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకొని, పట్టణ విద్యార్థులకు కూడా మనం విజయం చేరుకోవాలంటే మనకు అంశాలతో ఎక్కువ తెలుసుకోవాలి. మళ్ళీ అలాగే ఈ కాంపిటేటివ్ స్పిరిట్లో ఈ క్వశ్చన్స్ మ్యాచింగ్ రూపంలో వస్తాయి, అలాగే ప్రమేయాల రూపంలో కూడా వస్తాయి. ఉదాహరణకి ఏమంటారు, 1985-86 ఇందిరా ఆవాస్ యోజన స్టార్ట్ అయింది. అప్పుడు ఏం చేస్తాడు, 1986లో కాపాట్ స్టార్ట్ అయింది, కానీ 1985 అని ఇస్తాడు. పై వాటిలో తప్పేది అంటాడు. అప్పుడు ఏమవుతుంది, కాపాట్ 1986లో స్టార్ట్ అయింది కాబట్టి తప్పేది అవుతుంది, కాపాట్ రావడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి విషయాలు మళ్ళీ ఎన్నో చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.